హాయ్ ఆల్. ప్రీవియస్గా మనం ఓటీబీఐ అనాలిసిస్లో ఒక ఆర్గ్ చార్ట్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూసాము. ఓకే, విత్ గూగుల్ చార్ట్స్ ఏపీఐ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం అదే గూగుల్ చార్ట్స్ ఏపీఐ యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన ఆర్గ్ చార్ట్లో ఇంటరాక్టివిటీ ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. అదే కాకుండా ఇదే ఎగ్జాంపుల్లో మనం పిఐ పబ్లిషర్లో రిపోర్ట్లో ఉండే డేటాని ఓటీబీఐలోకి ఎలా కాల్ చేస్తాం అనేది కూడా ఇక్కడ చూస్తాం అన్నమాట. సో ఇక్కడ ఆర్గ్ చార్ట్ అనే అనాలిసిస్ని ఓపెన్ చేస్తున్నాను, ఆర్గ్ చార్ట్ 2 అనేదాన్ని. ఈ అనాలిసిస్ నిన్న మనం లైక్ ప్రీవియస్ వీడియోలో మనం క్రియేట్ చేసింది. ఇదేం చేస్తుందంటే మనకి మేనేజర్ యొక్క డైరెక్ట్ రిపోర్ట్స్ని ఇస్తుంది. ఇప్పుడు టైలర్ విలియంకి షానన్ మిచెల్ అండ్ షానన్ మిచెల్కి జోన్స్ హెన్రీకి ముల్లెన్ జెసికాకి బ్లమ్ మిచ్కి కర్టిస్ ఫీటీ. సో ఇలా హైరార్కీని ఆర్గ్ చార్ట్లో మనం చూపించాం అన్నమాట. సో ఇదే రిపోర్ట్కి మనం ఇంటరాక్టివిటీని ఎలా యాడ్ చేస్తాము అండ్ బిఐ రిపోర్ట్లో ఉండే డేటాని ఇక్కడ తీసుకొచ్చి ఎలా చూపిస్తాము అన్నది మనం చూద్దాం. అనాలిసిస్ని ఎడిట్ మోడ్లో ఓపెన్ చేశాను, మన నెరేటివ్ వ్యూని ఎడిట్ చేశాను. సో ఇక్కడ మనకి కోడ్ ఉందన్నమాట. ఫస్ట్ ఈ కోడ్ మొత్తాన్ని నేను నా ఎడిటర్లో పెట్టుకుంటాను. ఇక్కడ నేను మన కోడ్ మొత్తాన్ని పెట్టేశాను అనమాట. మనకి ఏదైతే ఓటీబీఐ అనాలిసిస్లో ఉందో ఈ కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చేసి మనకి ఇక్కడ ఎడిటర్లో ప్లేస్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్గ్ చార్ట్లోనే ఇంటరాక్టివిటీని ఎలా యాడ్ చేయాలనేది చూద్దాము. సో నిన్న మనం ఏం చేసాము, ముందుగా లైక్ లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాము, ముందుగా ఏపీఐస్ని లోడ్ చేసాము, గూగుల్ చార్ట్స్ ఏపీఐ లోడ్ చేసాము. ఆ తర్వాత మనకు కావాల్సిన చార్ట్ టైప్ ప్యాకేజెస్ని లోడ్ చేసాము. ఆ తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఒక డ్రా చార్ట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. అందులో మనకు కావాల్సిన డేటా టేబుల్ ఉంది. డేటా టేబుల్లో కాలమ్స్ క్రియేట్ చేసాము, కాలమ్స్కి రోస్ అనేవి పుష్ చేస్తున్నాము. ఆ తర్వాత చార్ట్ని డ్రా చేస్తున్నాము అనమాట. సో ఇది మనం చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఇంటరాక్టివిటీని యాడ్ చేద్దాము. ఇక్కడ ఇంటరాక్టివిటీని ఎలా యాడ్ చేస్తాము అంటే ఆర్గ్ అరే డేటా డాట్ యాడ్ రోస్ అనేది ఇచ్చేసాము. ఆ తర్వాత చార్ట్ డ్రా చేసే ముందు మనం ఒక ఫంక్షన్ యాడ్ చేద్దాం. ఇంటరాక్టివిటీ అంటే మనకి ఇప్పుడు చార్ట్ మీద ఏదన్నా ఎలిమెంట్ని క్లిక్ చేసినప్పుడు అది దానికి ఆ ఎలిమెంట్కి ఉన్న యాక్షన్ యాక్టివేట్ అయ్యి అది పర్ఫామ్ అవుతుంది. యాక్షన్ పర్ఫామ్ అయ్యి ఒక రిలేటెడ్ డేటా అనేది మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సెలక్షన్ డేటా అనే కమెంట్స్ పెట్టి ఓకే ఇందులో మనం ఫంక్షన్ రాద్దాం. ఎప్పుడైతే మనం ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుంటామో తన డీటెయిల్స్ వచ్చేటట్టుగా రాద్దాం. ఫంక్షన్ సెలెక్ట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇందులో ముందు మనం సెలెక్ట్ చేయగానే సెలెక్ట్ చేసిన ఐటమ్ ఏంటనేది తీసుకోవాలి కాబట్టి వేర్ సెలెక్టెడ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు చార్ట్ డాట్, మనం చార్ట్ ఆల్రెడీ డ్రా చేసాం ఇక్కడ, చార్ట్ డాట్ గెట్ సెలెక్షన్ అనేది ఫంక్షన్. ఓకే, అందులో 0 అంటే ఫస్ట్ది సెలెక్ట్ చేసిన దాన్ని ఫస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇఫ్ సెలెక్టెడ్ ఐటమ్ మన సెలెక్టెడ్ ఐటమ్ అనేది వాల్యూ ఉంటేనే మనకు వర్క్ అవ్వాలి. సెలెక్టెడ్ చేసిన ఐటంలో ఎటువంటి వాల్యూ లేకపోతే అది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఈ ఇఫ్ క్లాస్లో మనం మొత్తం రాస్తాం అన్నమాట. ఇక్కడ నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, వేర్ సెలెక్టెడ్ డేటా
is equals to data dot get value ఇందాక మనం జీరో రో తీసుకున్నాము సెలెక్ట్ చేసిన ఐటమ్స్ నుంచి. ఇప్పుడు అదే రో నుంచి మనం ఆ డేటాలో నుంచి రోలో వాల్యూ అనేది తీసుకుంటున్నాం అనమాట. సెలెక్టెడ్ ఐటమ్ డాట్ రో కామా 0. ఓకే, మనకు అందులో ఉన్న వాల్యూ ఇక్కడ సెలెక్టెడ్ డేటా అనే దానిలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఈ సెలెక్టెడ్ రోలో ఉన్న ఒక డేటాని యూజ్ చేసుకొని పర్సన్ డీటెయిల్స్ని క్యాచ్ చేయాలి. అది ఎలా చేస్తాము? ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకున్న డేటా ఉంది, దీన్ని ఒక బిఐ రిపోర్ట్కి పంపిస్తాం. ఆ బిఐ రిపోర్ట్ మనం ఇచ్చిన ఈ సెలెక్టెడ్ డేటాని పారామీటర్గా తీసుకొని దాన్ని ఆ రిపోర్ట్ రన్ అయ్యి అవుట్పుట్ని మనకి ఇక్కడికి పంపించాలి. సో దాన్ని ఎలా చేస్తాము అంటే ఇక్కడ మనం గెట్టింగ్ డేటా బై సెండింగ్ రిక్వెస్ట్, దీనికోసం మనం ఒక XML HTTP రిక్వెస్ట్ని పంపిస్తాం అన్నమాట. ఓకే, HTTP రిక్వెస్ట్ని పంపిస్తాం. సో HTML లైక్ HTTP రిక్వెస్ట్ని మనం కాల్ చేసే ముందుగా మనం రిపోర్ట్ని చూద్దాం ఒకసారి. దీన్ని డూప్లికేట్ చేస్తాను. యాక్చువల్లీ అది షేర్డ్ ఫోల్డర్స్లో కస్టమర్ పెట్టాను అనమాట. పర్సన్ డీటెయిల్స్, ఇది మన డేటా మోడల్, ఇది ఇంకా రిపోర్ట్. డేటా మోడల్ ఓపెన్ చేసి చూస్తే పర్సన్ నేమ్ అనే పారామీటర్ తీసుకొని, ఎందుకంటే ఇక్కడ మనకి పర్సన్ నేమ్సే ఉన్నాయి, పర్సన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, బట్ పర్సన్ నేమ్ని తీసుకుంటున్నాం. పర్సన్ నేమ్ అనే పారామీటర్ ఇక్కడ క్రియేట్ చేసాము. అందులో నుంచి పర్సన్ యొక్క ఫోన్, ఈమెయిల్ అడ్రసెస్, ఆ డీటెయిల్స్ తీసుకొస్తున్నాం. ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఫుల్ నేమ్, పర్సన్ నెంబర్, ఈ డీటెయిల్స్ క్యాచ్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద కోడ్. ఒకసారి నేను మీకు ఈ డేటా మోడల్ రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేమ్ వచ్చేసరికి ఫీటీ కామా కటీస్. ఫీటీ కామా కటీస్ ఫుల్ నేమ్ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చాను. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందో అది ఇచ్చాను. దాన్ని తీసుకొని కటీస్ ఫీటీ యొక్క పర్సన్ నెంబర్, ఈమెయిల్ అడ్రసెస్ ఇస్తుంది. ఈ డేటా మోడల్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత దీన్ని యూజ్ చేసుకొని ఒక రిపోర్ట్ క్రియేట్ చేశాను. రిపోర్ట్ అవుట్పుట్స్ ఏం సెట్ చేశాను అంటే డేటా XML కింద సెట్ చేశాను. ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తున్నాను. వ్యూ లిస్ట్లో లాస్ట్లో డేటా XML సెలెక్ట్ చేసుకున్నాను. డిఫాల్ట్ ఫార్మాట్ కింద డేటా XML పెట్టాను. అలా ఈ రిపోర్ట్ని సేవ్ చేశాను. సో మనం ఈ రిపోర్ట్కి మనం చార్ట్లో సెలెక్ట్ చేసుకున్న ఈ నేమ్స్ని పంపించి దానికి దగ్గర రిలేటెడ్ డేటా రిపోర్ట్ రన్ చేస్తే వచ్చిందో దాన్ని ఇక్కడ మనం తెచ్చుకోవాలి. సో దానికోసం మనం ముందు వేర్ XML HTTP కేస్ మారింది. వేర్ XML HTTP is equals to new XML HTTP. ఓకే, రిక్వెస్ట్. ఇప్పుడు మనం ఒక XML HTTP రిక్వెస్ట్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు మన XML HTTP అనేది డాట్ ఆన్లోడ్, మన రిక్వెస్ట్ అనేది వెళ్ళి ఆన్లోడ్ అవ్వగానే మనం ఫంక్షన్ పర్ఫామ్ చేయాలి. ఓకే, ఒకసారి దీన్ని ఫార్మాట్ చేస్తాను. సో రైట్ క్లియర్లీ ఇక్కడ చూసుకుంటే మనం ముందుగా సెలెక్ట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. అందులో సెలెక్టెడ్ ఐటమ్ అనే దానిలో మనం సెలెక్షన్ తీసుకుంటున్నాము, ఫస్ట్ సెలెక్షన్ని. ఆ తర్వాత సెలెక్టెడ్ ఐటమ్ దొరికిందా లేదా అని చెక్ చేసుకొని, ఆ తర్వాత సెలెక్టెడ్
ఐటెంలో రోలో ఉండే డేటాని మనం క్యాచ్ చేస్తున్నాం గెట్ వాల్యూ ఫంక్షన్ యూస్ చేసుకొని డేటా నుంచి. ఆ తర్వాత మనం సెలెక్ట్ చేసుకునే వాల్యూని రిపోర్ట్ని కాల్ చేయడానికి వాడతాము. ఆ కాల్ చేసిన అవుట్పుట్ని మనం ఇక్కడ రెండర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ XML HTTP అనే దాన్ని అందుకే తీసుకున్నాము. XML HTTP అనేది మన XMLP సర్వర్కి కాల్ చేస్తుంది. మనకి ఏ రిపోర్ట్ కావాలో ఆ రిపోర్ట్ కోసం ఇది కాల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫంక్షన్ అక్కడ డిఫైన్ చేస్తాం. ఫంక్షన్లో ఏం రావాలో చెప్తాము. కానీ XML HTTP పంపిస్తున్నామంటే అది ఏం యాక్షన్ పర్ఫామ్ చేయాలో కూడా మనం చెప్పాలి. డాట్ ఓపెన్ ఆఫ్ మనం ఇక్కడ గెట్ మెథడ్ యూస్ చేస్తున్నాము. గెట్ HTTPS సెక్యూర్డ్ ప్రోటోకాల్ / ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ ప్లస్ పెట్టి window.location.hostname అనేది తీసుకుంటున్నాను. ప్లస్ విండో ఆబ్జెక్ట్ window.location.hostname. ఇలా windows.location.hostname ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే OTP అనాలిసిస్ని డెవ్ ఇన్స్టెన్స్లో రన్ చేసినప్పుడు డెవ్లో నుంచే మనకి డేటా తేవాలి, ప్రాడ్లో రన్ చేసినప్పుడు ప్రాడ్ నుంచే మనకి డేటా తేవాలి. సో రిపోర్ట్ అనేది ఏ ఇన్స్టెన్స్లో ఉందో డైనమిక్గా అదే సెలెక్ట్ చేసుకునేటట్టుగా రాస్తున్నాను అనమాట. ఆ తర్వాత మనం మన BI రిపోర్ట్ పాత్ ఎక్కడుందో అది చూసి మనం ఇక్కడ ఇవ్వాలి. నేను ఇక్కడ మోర్కి వెళ్ళి షెడ్యూల్ క్లిక్ చేస్తాను మన రిపోర్ట్ దగ్గర. అలా చేసినప్పుడు మనకి ఇక్కడ రిపోర్ట్ పాత్ వస్తుంది అనమాట. సో నేను రిపోర్ట్ పాత్ని కూడా తీసుకుంటున్నాను. ఓకే, రిపోర్ట్ పాత్ని కూడా తీసుకున్నాను. దాంతోపాటు కొన్ని కండిషన్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ వరకు మన రిపోర్ట్ పాత్ xmode = 4 అండ్ xpt = 1 అనేది మనకి డేటా ఎలా కావాలి, లైక్ ఇవన్నీ URL ద్వారా రిపోర్ట్ని కాల్ చేసే ఫంక్షన్స్ అనమాట XMLPలో. మీకు ఆ డాక్యుమెంట్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది xmode 4 అంటే ఏంటి, xpt 1 అంటే ఏంటి అని. అండ్ ఇక్కడ పర్సన్ నేమ్ అనే పారామీటర్ని కూడా నేను రిపోర్ట్కి పంపించేస్తున్నాను. ఇక్కడ సెలెక్టెడ్ డేటా అనేది పెట్టేసాం, ప్లస్ సెలెక్టెడ్ డేటా అనేది. సెలెక్టెడ్ డేటా అనే దానిలో మనకి సెలెక్ట్ చేసుకున్న వాల్యూ వస్తుంది ఇక్కడ. ఓకే, true పెట్టేసి స్లాష్లో కాలమ్. ఓకే, ఇలా మనకి XML HTTP అనే దాని నుంచి మనం రిపోర్ట్ పాత్ని కాల్ చేస్తున్నాము. అలా కాల్ చేసిన తర్వాత అండ్ మనం ఇలా గెట్ మెథడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి దీనికి బాడీ ఏం పంపించాము. సో అది కూడా నల్ పెట్టేసేద్దాము. ఆఫ్ నల్. ఓకే, ఇలా నల్ పెట్టేసాము. నల్ పెట్టాము. ఇలా నల్ పెట్టిన తర్వాత మనం ఇక్కడ చార్ట్ డ్రా చేసే ముందు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ హ్యాండ్లర్ని ఇక్కడ అటాచ్ చేయాలి. google.visualization.add listener ఆఫ్ మన యాడ్ ఈవెంట్ లిజనర్ ఎక్కడ పడాలి, మన చార్ట్ మీద పడాలి. చార్ట్ సెలెక్ట్ హ్యాండ్లర్ అనేది మన ఫంక్షన్. ఓకే, ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఈవెంట్ లిజనర్ అనేది సెలెక్ట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలని చెప్పి చెప్తుంది అనమాట. ఆ ఫంక్షన్లో మనం వాల్యూ ఉందో లేదో చూసుకొని దాన్ని బట్టి XML HTTP ఫంక్షన్ని XML HTTP రిక్వెస్ట్ని మనం కాల్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో ఏం రాయొచ్చు అనేది
చూద్దాము. సో ఇక్కడ మనకేం కావాలి, రిపోర్ట్కి పంపించేసి రిపోర్ట్ నుంచి తీసుకుంటున్నాము. ఇప్పుడు మనకి రిపోర్ట్ కాల్ చేసి పాత్ ఇచ్చేసాం కాబట్టి మనకి రిపోర్ట్ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఆ రెస్పాన్స్ ఏముంటుంది అనేది మనం చూద్దాం అనమాట. వేర్ మనకి రెస్పాన్స్ అనేది XML డాక్యుమెంట్లో వస్తుంది. XML doc ఈజ్ ఈక్వల్స్ టు XML HTTP, ఇది మనకి XML HTTP డాట్ రెస్పాన్స్ XML, రెస్పాన్స్ మన XML వస్తుంది కాబట్టి రెస్పాన్స్ XML డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఈ ట్యాగ్ నేమ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మనకి ఇక్కడ డేటా స్ట్రక్చర్లో G1 గ్రూప్ నేమ్తో సహా వస్తుంది. గ్రూప్ నేమ్తో వస్తుంది. ఇప్పుడు ఆ గ్రూప్ నేమ్ తీసుకున్నాము. నేను మీకు ఆ గ్రూప్ చూపిస్తాను. ఇక్కడ మనం కటిస్ ఫిట్ దాకా రన్ చేసాం కదా, టేబుల్ వ్యూలో అయితే ఇలా వస్తుంది. ట్రీ వ్యూలో పెడితే మీకు ట్యాగ్స్ సహా కనిపిస్తుంది. G1 అనే గ్రూప్లో నుంచి మనకు పర్సన్ నెంబర్, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ వస్తాయి. సో అందుకని మనకు అప్పుడు వచ్చిన XMLలో ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అని చెప్పేదాన్ని వాడుతున్నాము. మీకు ఇంకా క్లియర్గా రెస్పాన్స్ చూపించాలి అంటే ఇక్కడ ఏం చేస్తామంటే console.log of XML http.response XML ఇది మొత్తం ఇక్కడ పెట్టేస్తాం అనమాట. సో మీరు ఇది చూడొచ్చు. ఆ తర్వాత డాక్స్లో ఓన్లీ ఆ ట్యాగ్స్ మటుకు ఎలా తెస్తున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను బాక్స్లో. XML డాక్. ఓకే, ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం రన్ చేసి చూద్దాము. ఇక్కడ చార్ట్లో ఎల్లో కొలాబ్స్ అనే ప్రాపర్టీని కూడా ఎనేబుల్ చేస్తున్నాను. ఎల్లో కొలాబ్స్ ఎందుకంటే మీ ఇంటరాక్టివిటీస్లో కొలాబ్స్ అనేది కూడా ఒక ప్రాపర్టీ. అది కూడా ఎగ్జాంపుల్లో చూసేద్దాం, ఏ ఎగ్జాంపుల్లో. సో మనం ఇలా చేసేసాం అనమాట. ఇప్పుడు నేను ఈ కోడ్ మొత్తాన్ని అక్కడ సపరేట్గా ప్రెస్ చేస్తాను. మై ఆర్ గ్యారే వరకు ప్రిఫిక్స్లో పెడుతున్నాము. ఓకే, ఇక్కడ డేటాలోకి మనకి ఇది కావాలి, నరేటివ్లోకి డేటా పుష్ చేయడానికి కావాలి. పుష్ పెట్టేశాను. నెక్స్ట్ చాట్ డివ్ కాడి నుంచి మొత్తం లైక్ మనకి చాట్ డివ్లోనే ఎంటైర్ చాట్ అనేది రెండర్ అవుతుంది కాబట్టి చాట్ డివ్ అనే ఎలిమెంట్లో సో అది కూడా పెట్టేసేసాను. సో అలా మనం మొత్తం పెట్టేసాం అన్నమాట. కోడ్ మొత్తం పెట్టంగానే మనకి ఇక్కడ చార్ట్ వచ్చింది. ఇప్పుడు మనం డన్ కొట్టేసేసి సేవ్ చేసి రియల్ టైంలో రన్ చేస్తున్నాం ఓటీబీ అనాలిసిస్ని. నేను ఇప్పుడు ఓటీబీ అనాలిసిస్ దగ్గరికి వెళ్ళి ఆర్గ్ చార్ట్ 2 అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ షానన్ మిషల్ ఇచ్చారు. షానన్ మిషల్ని క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేయగానే కొలాబ్స్ అయిపోయింది, చూసారా? డబుల్ క్లిక్ చేయగానే మళ్ళీ కింద ఏమి వచ్చింది. డబుల్ క్లిక్ చేసి వెళ్ళిపోతుంది, డబుల్ క్లిక్ చేస్తే వస్తుంది, డబుల్ క్లిక్ చేసి వెళ్ళిపోతే డబుల్ క్లిక్ చేస్తే వస్తుంది, డబుల్ క్లిక్ చేసి వెళ్ళిపోతే డబుల్ క్లిక్ చేస్తే వస్తుంది. సో ఇలా మనం కొలాబ్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇది కటిస్ ఫిట్ సెలెక్ట్ చేసుకున్నానే మనకి రిపోర్ట్ అనేది ట్రిగ్ అవ్వాలి. అది ఎలా ట్రిగ్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, XML HTTP.pen సారీ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని పడుతుంది. మనం పెన్ అని రాసినట్టున్నాం, దాన్ని ఓపెన్ అనే ఫంక్షన్కి మార్చాలి. 1 minute, let me handle it here. ఎస్, ఓపెన్ అనేది ఫంక్షన్, ఓపెన్ అని పెట్టాను. దీన్ని మొత్తాన్ని మళ్ళీ ఎడిట్ కొట్టి పేస్ట్ చేసేస్తాను.
ఇక్కడ ఇన్స్పెక్ట్ కొట్టి కన్సోల్ ఓపెన్ చేసి నేను బ్లాంక్ ఇచ్ని సెలెక్ట్ చేస్తున్నాను. బ్లాంక్ ఇచ్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇలా యూఆర్ఎల్కి పాస్ అయిపోయి డాక్యుమెంట్ వచ్చింది చూసారా. డాక్యుమెంట్లో G1 అనేది ఉంది. G1లో పర్సన్ నెంబరు, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ G1. ద సేమ్ అవుట్పుట్ వాట్ వీ ఆర్ సీయింగ్ హియర్ ఇన్ ద BIP రిపోర్ట్. ఆ BIP రిపోర్ట్ని ఇక్కడికి G1 అనే ట్యాగ్ మొత్తం డేటా డిఎస్తో సహా వచ్చేసింది. దిస్ ఈజ్ హౌ వీఆర్ గెట్టింగ్ ద BI రిపోర్ట్ డేటా ఇంటూ అవర్ OTBI. ఆ తర్వాత ఇదే డాక్యుమెంట్లో ఉన్న G1 ట్యాగ్స్ అన్నిటినీ ఓపెన్ చేశాను, కలెక్ట్ చేశాను. ఈ G1 ట్యాగ్లో మనకి ఇన్నర్ HTML చూడొచ్చు, పర్సన్ నెంబర్, ఫుల్ నేమ్ ఇవన్నీ వచ్చినాయి. అలా కాకుండా మీరు చిల్డ్రన్ దగ్గర కూడా చూడొచ్చు. చిల్డ్రన్లో మీరు చూడొచ్చు పర్సన్ నెంబర్ ఉంది, ఫుల్ నేమ్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, ఈమెయిల్ డీటెయిల్స్ ఉన్నాయి. అందులో మీకు మళ్ళీ ఇన్నర్ HTML డేటా ఉంటుంది. ఒక్కొక్క దానిలో. సో ఇలా మీకు ఎంటైర్ స్ట్రక్చర్ G1s అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం ఫర్దర్గా కోడింగ్ ప్రొసీడ్ అవుతాం. మనకి ఇప్పటి వరకు డేటా బాగానే వస్తుంది BIP నుంచి ఇక్కడికి. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కొక్క రికార్డ్ని తీసాం కదా, తీసిన తర్వాత మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి మనకు వచ్చే డేటాని అందులోంచి తీసి ఈ టేబుల్లో పెట్టేద్దాము. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే where item is equals to document dot get elements by class name employee LOYE. సో ఇక్కడ నేను డాక్యుమెంట్లో ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ఎంప్లాయీ, ఏ ఎలిమెంట్స్కి అయితే ఎంప్లాయీ అనే క్లాస్ నేమ్ ఉంటుందో వాటి వరకు కలెక్ట్ చేసుకుంటున్నాను. కలెక్ట్ చేసుకొని if item dot length greater than 0 అంటే మనకి ఐటమ్స్ ఏం లేకపోతే 0 అనేది వస్తుంది అనమాట. ఐటమ్స్ ఉంటే ఎంప్లాయీ అనే క్లాస్ నేమ్తో ఉండే ఎలిమెంట్స్ ఉంటే ఏదో నెంబర్ వస్తుంది, లేకపోతే 0 అని వస్తుంది. అలా ఉన్నప్పుడు అంటే మనకి ప్రతిసారి ఒక సింగిల్ సెలెక్షన్ జరిగినప్పుడే మనం డేటా ఫెచ్ చేసి చూపిస్తున్నాం. మరి సెకండ్ టైం సెలెక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ టైం ప్లేస్ చేసిన డేటా పోవాలి కాబట్టి ఈ కోడ్ అంతా రాస్తున్నాం. ఇప్పుడు ఈ లాజిక్ రాస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ఆఫ్ సేమ్ ఇక్కడ ఉన్నదే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ డాట్ రిమూవ్ రాసేస్తాం అనమాట. ఎంప్లాయీ ఆఫ్ 0 డాట్ రిమూవ్ ఫస్ట్ ఉన్నది తీసేస్తాం అనమాట. రిమూవ్ ఫంక్షన్ వచ్చేసి తీసేస్తాం. ఇది ఇక్కడతో ఇఫ్ అయిపోయింది. ఇక్కడి నుంచి మనం డేటాని సపరేట్ చేసి మనం టేబుల్ ఫార్మాట్లో చూపించేస్తాం. వేర్ కాన్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ చార్ట్ డ్యూ. మన చార్ట్ ఎక్కడుందో చార్ట్ తీసుకొని మనం చార్ట్కి ఎపెండ్ చేసేద్దాం. మన చార్ట్కి ఇక్కడ రాసాం గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ చార్ట్ డ్యూ అని. సేమ్ ఇదే కమాండ్ ఇక్కడ పెట్టేస్తాము. చార్ట్ డ్యూ. ఇప్పుడు దీనికి కన్సోల్ డాట్ లాగ్ రాస్తాను. ఒకసారి మనకి చూడడానికి కూడా ఉంటుంది కన్సోల్లో. కాన్ ఓకే కాన్ వేర్ E is equals to document dot get ఇది డాక్యుమెంట్ డాట్ గెట్ కాదు, ఆల్రెడీ గెట్ చార్ట్ డ్యూ తీసేసాము. గెట్ కాకుండా ఇప్పుడు క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ మనం క్రియేట్ చేయాలి? డివ్ అనే ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఈ డివ్ అనే ఎలిమెంట్లో మనకు కావాల్సిన టేబుల్ అనేదాన్ని క్రియేట్ చేస్తాం. ఈ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ క్లాస్ లిస్ట్ ఒక దాన్ని యాడ్ చేస్తున్నాము. క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ క్లాస్ లిస్ట్ అంటే మనం క్రియేట్ చేసిన డెవ్కి ఎంప్లాయీ అనే క్లాస్ని అసైన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు మనం టేబుల్ క్రియేషన్ చూద్దాం. వేర్ TBL is equals to document dot create element of TD or table.
టేబుల్ TABLE. సో ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టేబుల్లోకి ఒక బాడీని పెట్టి బాడీ తర్వాత రో పెట్టి హెడర్ని కూడా పెట్టాలి. వేర్ tb1 డాట్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ tbody. టేబుల్ యొక్క బాడీని tbody అంటాం మనం HTML-లో. సో tbody అనే ట్యాగ్తో క్రియేట్ చేస్తున్నాం. వేర్ ఇప్పుడు tbody అయిపోయింది కాబట్టి రో రో అని చెప్పి ఒక రోని క్రియేట్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ tr అంటే ఒక టేబుల్ రోని క్రియేట్ చేసినట్టు. వేర్ header1 is equals to document dot create element of th. ఒక టేబుల్. సో మనం టేబుల్ క్రియేట్ చేసాం, టేబుల్ ఒక బాడీ పెట్టాం, బాడీలో టేబుల్ రోలో ఒక హెడర్ పెట్టాము. ఆ హెడర్ టెక్స్ట్ ఏమి ఉండాలనేది కూడా మనం ఇవ్వాలి. హెడర్ టెక్స్ట్ 1 డాట్ హెడర్ టెక్స్ట్ 1 is equal to document dot create text node of person number. సో ఇలా పర్సన్ నెంబర్ అనే దాన్ని మనం చేసాము. ఇప్పుడు ఈ టెక్స్ట్ నోడ్ని మనం header1కి అపెండ్ చేయాలి. header1 డాట్ append child of header text to header text 1 and ఇలా. సో ఇలా మనం హెడర్ని పెట్టాలన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ టేబుల్ని క్రియేట్ చేసాం, టేబుల్ బాడీని పెట్టాం, అందులో రో క్రియేట్ చేసాం, రోలో ఒక హెడర్ క్రియేట్ చేసాం, హెడర్ టెక్స్ట్లో ఫస్ట్ది ఇది పెట్టాం అనమాట. నెక్స్ట్ సెకండ్ హెడర్ వచ్చేసరికి మన దగ్గర సేమ్ th పర్సన్ నెంబర్ కాకుండా ఈసారి ఫుల్ నేమ్ తీసుకోవాలి. సో ఇక్కడ header1 అనే దాన్ని header2 కింద మారుస్తున్నాను, header text 1 అనే దాన్ని header text 2 కింద మారుస్తున్నాను, header1 అనే దాన్ని header2 కింద మారుస్తున్నాను, header text అనే దాన్ని header text 2 కింద మారుస్తున్నాను. ఓకే, మనం ఏమేంటి డీటెయిల్స్ చూపించాలనుకుంటున్నాం ఇక్కడ మనం చూపించాలన్న డీటెయిల్స్ వచ్చేసరికి పర్సన్ నెంబర్, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇవి మాత్రమే మనం చూపించాలనుకుంటున్నాము. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఏం క్రియేట్ చేసాం, పర్సన్ నెంబర్, ఫుల్ నేమ్ క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ ఒకటి, ఆ తర్వాత ఈమెయిల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు header3కి మారుస్తాను దీన్ని, header3 header text 3, ఇక్కడ కూడా header3 header text 3. ఓకే, ఇక్కడ header4 మారుస్తున్నాను, ఇక్కడ కూడా header text 4కి మారుస్తున్నాను, ఇక్కడ header4 మారుస్తున్నాను, ఇక్కడ కూడా header text 4కి మారుస్తున్నాను. ఓకే, ఇక్కడతో అన్నీ అయిపోయినాయి, 4 హెడర్స్ అయిపోయినాయి. ఫస్ట్ నెంబర్, ఫుల్ నేమ్, ఇక్కడ థర్డ్ వచ్చేసరికి ఫోన్ నెంబర్కి ఇవ్వాలి, ఫోన్ నెంబర్, ఫోర్త్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్. సో ఇలా 4 హెడర్స్ క్రియేట్ చేసేసాము. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒకసారి ఈ యొక్క మొత్తం ఫంక్షన్ని అక్కడ అప్లోడ్ చేసేసి చూద్దాము. చూసి దాన్ని బట్టి చాట్ని రెండర్ చేసేద్దాం. ఓకే, ఫార్మాట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న హెడర్ 4 దాకా ప్లేస్ చేసాము. ఇప్పుడు మనం రోకి వీటన్నిటిని అపెండ్ చేద్దాము. hro డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ header1.
ఓకే, ఇలా హెడర్ 1 నుంచి హెడర్ 4 వరకు ప్లేస్ చేద్దాం అనమాట. సో హెడర్ 1 అయిపోయింది, హెడర్ 2, హెడర్ 3, హెడర్ 4, ఇలా 4 హెడర్స్ మనం దీనికి అటాచ్ చేసేసాం. 4 హెడర్స్ దీనికి అటాచ్ చేసిన తర్వాత మనం ఈ హెడర్స్ వరకు కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు ఆ XML డాక్లో నుంచి డేటాని రీడ్ చేసి దాన్ని మనం చేయాలి. ఇప్పుడు నేను ఈ మొత్తం రోని tb1 బాడీకి అపెండ్ చేస్తాను. tb1 బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ hrow. సో ఇప్పుడు మనకి ఇది దీనికి కూడా అయిపోయింది. ఇప్పుడు డేటాను రీడ్ చేసేద్దాం మనము. సో డేటాను రీడ్ చేయడానికి ఫర్ let I equals to 0 semicolon I less than or equal to XML dot length semicolon I plus plus. ఓకే, ఇలా మనం ఫర్ లూప్ కోడ్ రాసి దీనిలో ఏం చేస్తాం అంటే వేర్ పర్సన్ నంబర్ యూనిట్ క్యాప్స్లో పెడతాను. ఒక వేరియబుల్ని తీసుకొని మనం ఆ వేరియబుల్లో మనకు కావాల్సిన డేటాని మనం వేరే పర్సన్ నెంబర్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి అందులోకి మనం డేటాని తీసుకుంటున్నాం అనమాట. టైప్ ఆఫ్ XML doc of I not equals to undefined. ఈ టైప్ ఆఫ్ XML doc of I not equal to undefined అని ఎందుకు తీసుకున్నామంటే ఇన్ కేస్ మనకి పర్సన్ నెంబర్ కానీ లేకపోతే పర్సన్ నెంబర్ ఖచ్చితంగా సిస్టంలో ఉంటుంది, ఫోన్ నెంబర్ కానీ అలాంటి డీటెయిల్స్ ఏవి లేనప్పుడు ఎర్రర్ అవుట్ అవ్వకుండా మనం ఎంటీ పెట్టేస్తున్నాం అనమాట. XML doc of I డాట్ చిల్డ్రన్. ఇందాక మీకు స్ట్రక్చర్లో చూపించాను, చిల్డ్రన్లో మనం ఇది పెట్టొచ్చాను డాట్ ఇన్నర్ HTML చిల్డ్రన్లో ఉంటుందని. సో చిల్డ్రన్లో నుంచి తీసుకొని దీనిలా ఫినిష్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం పర్సన్ నెంబర్ తీసుకున్నాం. నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ నెంబర్ అని రాస్తాను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ నంబర్. మనం డేటాని చూడొచ్చు. నెక్స్ట్ ఇలానే ఇంకా మనం ఫుల్ నేమ్కి ఇంకా ఫోన్ నెంబర్కి ఇంకా ఈమెయిల్ అడ్రస్కి ఇవ్వాలి. సో అందుకని ఇక్కడ పేస్ట్ చేసేసి ఫుల్ నేమ్ యూనిట్ పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ 1 పెట్టాం కదా, దీన్ని 0 చేస్తున్నాం. ఫస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్, ఇక్కడ 1. సో ఇక్కడ నేను ఫుల్ నేమ్ అనేది రాసేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని కాపీ చేసేసి ఈసారి ఫోన్ నెంబర్కి రాస్తాను. ఫోన్ నెంబర్ అంటే ఇక్కడ దీన్ని ఫోన్ నెంబర్ కింద మారుస్తాను. సేమ్ ఇదే ఫోన్ నెంబర్ని ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్లో పెట్టేస్తాను అనమాట. ఓకే, ఒకసారి ఫార్మాట్ చేసి చూస్తాను. ఓకే, ట్యాప్ 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 ట్యాప్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ సేమ్ ఇదే ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ పెట్టేస్తాను. సో 0, 1, 2 ఇక్కడికి వచ్చేసరికి 3 అయిపోతుంది. ఇండెక్స్ అనేది 3 అయిపోతుంది. ఇలా మనం అన్నీ క్యాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మన రోస్లో పెట్టుకోవాలి. వేర్ రో 0 ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ tr. ఓకే,
టీఆర్ తీసుకున్నాము. నెక్స్ట్ అలానే సెల్, రోలో సెల్ ఉంటుంది మనకి, వేర్ సెల్ 0 is equals to document dot create element of, ఇప్పుడు టీడీ ట్యాగ్ ఉంటుంది. టీడీ ట్యాగ్ వచ్చేసరికి టేబుల్ డేటా అని అర్థం. మనం ఈ టేబుల్ డేటాలో టెక్స్ట్ నోడ్లో ఇది పెట్టాలి. సెల్ టెక్స్ట్ 0 is equals to document dot create text node of create text node of. ఇప్పుడు ఈ టెక్స్ట్ నోడ్లో మనం పెట్టాలి, ఫస్ట్ మనకి పర్సన్ నెంబర్ ఉంది కాబట్టి పర్సన్ నెంబర్ పెట్టాలి, పర్సన్ నెంబర్. సో ఇలా పర్సన్ నెంబర్ పెట్టేసేసుకొని సేమ్ ఇలానే మనకి మిగతా ఎలిమెంట్స్ కూడా మనం ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం ఫార్మాట్ చేసేసాము, మొత్తం క్రియేట్ చేసేసి సెల్ టెక్స్ట్ 3 వరకు ఈమెయిల్ అడ్రస్ వరకు తీసేసుకొని మొత్తం ఫార్మాట్ చేస్తాము. ఇప్పుడు ఒకదాని ఒకటి ఆర్డర్లో పెట్టుకోవాలి. సెల్ 0 డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్, సెల్ 0కి సెల్ టెక్స్ట్ 0ని అపెండ్ చేస్తాము. సో ఇలానే సెల్ 0 కాడి నుంచి సెల్ 1 వరకు 4, సెల్ 0, సెల్ 1, సెల్ 2, సెల్ 3, 0 నుంచి 1, 2, 3 వరకు పెట్టేస్తున్నాము. సెల్ 1, సెల్ 2, సెల్ 3. ఇప్పుడు ఇక్కడ కూడా 0, 1, 2, 3 ఫార్మాట్ డాక్యుమెంట్. ఇప్పుడు సెల్ 3 వరకు వచ్చేసింది. ఇప్పుడు సెల్స్ని రోకి అపెండ్ చేయాలి. రో రో 0 డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ సెల్ 0, సేమ్ అలానే సెల్ 1, సెల్ 2, సెల్ 3 ఈ 3 సెల్స్ని రోకి అపెండ్ చేసేస్తున్నాం. 1, 2, 3 సెల్ 3కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బాడీకి రోని అపెండ్ చేద్దాము. tb1 బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ రో 0. ఆ తర్వాత ఈ బాడీని దేనికి అపెండ్ చేయాలి, టేబుల్కి అపెండ్ చేయాలి. tb1 డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ tb1 బాడీ. ఇలా అపెండ్ చేసాము. ఇప్పుడు ఆ టేబుల్కి బార్డర్ అనేదాన్ని కనిపించాలి, మంచిగా కనిపించాలి కాబట్టి సెట్ అట్రిబ్యూట్ బోర్డర్ అట్రిబ్యూట్ని 2 కింద సెట్ చేద్దాం. సెట్ అట్రిబ్యూట్ ఆఫ్ బోర్డర్, 2 ఇలా సెట్ చేసేసాము. ఇప్పుడు ఈ మొత్తం టేబుల్ని మనం ఇక్కడ ఆల్రెడీ ఒక చార్ట్ క్రియేట్ చేసి ఉంచాము. చార్ట్ డివ్ అంటే ఇక్కడ కాన్లో చార్ట్ డివ్ని తీసుకున్నాం. కాన్కి మనం ఈ అనే ఎలిమెంట్ని అపెండ్ చేద్దాం, ఎందుకంటే ఈ కొత్త ఎలిమెంట్ డివ్లో పెట్టాం కాబట్టి ఈ ఈని కాన్కి అపెండ్ చేద్దాము. ఓకే, కాన్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ ఈ. ఇప్పుడు ఈ అనేది డివ్ అనమాట. మన చార్ట్ కింద ఈ డివ్ వచ్చింది. మన డివ్లో ఏం పెట్టాలి, డివ్లో మన టేబుల్లో పెట్టాలి. సో డివ్ అనేది ఈ కాబట్టి అపెండ్ చైల్డ్ ఆఫ్ ఈ, సో tb1. సో ఇలా మొత్తం అపెండ్ చేసేసాము. ఒకసారి ఫార్మాట్ చేస్తాను.
ఫార్మేట్ చేసిన తర్వాత మనం మొత్తం కోడ్ ఇలా రెడీ అయిపోయింది. ఈ మొత్తం కోడ్ని మనం పార్ట్స్గా పెట్టాలి. ముందు ఈ ప్రిఫిక్స్ మొత్తాన్ని ఎక్కడి వరకు, ఈ అరే క్రియేషన్ వరకు మన చార్ట్లో పెట్టేస్తాను. ఒకసారి ఇది రిఫ్రెష్ చేసి ఇప్పుడు నేను మన ఎడిటర్లోకి వెళ్ళి ఈ ఫస్ట్ హాఫ్లో అరే వరకు పెట్టాను. ఇప్పుడు సేమ్ అదే కోడ్లో నెరేటివ్ లైన్ పెట్టేస్తాను. మన డేటా పుష్ లైన్. నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ మొత్తం చివరి వరకు తీసేసుకొని పోస్ట్ ఫిక్స్లో పెట్టేస్తాను అనమాట. క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్, గో టు క్యాటలాగ్. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం మన ఆర్గ్ చార్ట్ 2ని. ఇప్పుడు ఆర్గ్ చార్ట్ లోడ్ అయింది. ఇప్పుడు నేను కటీస్ ఫిట్ని సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ టేబుల్ వచ్చేసింది చూసారా. కటీస్ ఫిట్ చేసి నేను ముల్లెన్ జెసికాని సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడికి వచ్చేసింది. జోన్స్ హెన్రీని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చేసింది. షాన్ మిచెల్ సెలెక్ట్ చేసుకున్నాను, షాన్ మిచెల్ డీటెయిల్స్ వచ్చేసినాయి. ఇలా అన్నీ వస్తాయి అనమాట. నేను ఒకసారి దీన్ని డబుల్ క్లిక్ చేస్తే చూసారా షాన్ మిచెల్ డేటా చూపిస్తుంది, మిగతా అది అయిపోయింది. నెక్స్ట్ డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది. జోన్స్ హెన్రీ సెలెక్ట్ చేశాను, జోన్స్ హెన్రీ డేటా వస్తుంది. దాని కింద మినిమైజ్ కొలాప్స్ అయిపోయినాయి, క్లిక్ చేయగానే మళ్ళీ వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ యూస్ ద ఇంటరాక్టివిటీ ఇన్సైడ్ అవర్ OTBI analysis Google Charts report. Okay, thank you all.